హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. అలాగే ఈ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈ రోజున మహాభారతాన్ని రచించిన వ్యాసుడు జన్మదినం. ఆయన జన్మదినం సందర్భంగా మనం ఈ ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. గురు పౌర్ణమి రోజున మనం ఎవరినైతే గురువుగా భావిస్తామో వారిని పూజిస్తాము. గురువును పూజించడం వల్ల త్రిమూర్తులను పూజించిన ఫలితం లభిస్తుంది. త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని. ఆ త్రిమూర్తులను పూజించిన ఫలితం లభించడం వల్ల మనలో గురుబలం తక్కువగా ఉంటే ఆ గురుబలం పెరుగుతుందన్నమాట. ఎవరికైతే గురుబలం తక్కువగా ఉండి ఇబ్బందులు పడుతున్నారో వారు గురు పౌర్ణమి రోజున వారు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో వారిని పూజించడం వల్ల గురుబలం పెరుగుతుంది. ఈ 2024 సంవత్సరంలో జూలై 21 ఆదివారం తారీఖున గురు పౌర్ణమి వచ్చిందనమాట. ఆ రోజున మనం ఎవరినైతే గురువుగా అంటే కొంతమంది గురువుగా దక్షిణామూర్తిని భావిస్తారు, కొంతమంది పుట్టపర్తి సత్యసాయిబాబాని, ఇంకొంతమంది దత్తాత్రేయుల వారిని, ఇంకొంతమంది షిరిడి సాయిబాబాని. నేను షిరిడి సాయిబాబాని నా గురువుగా భావించుకొని గురు పౌర్ణమి రోజు ఎప్పుడు బాబాకి పూజ చేసుకుంటాం. మేము ఎలా పూజ చేసుకుంటున్నాం అన్నది ఈ వీడియోలో చూపిస్తా అండి. గురుబలం కొంచెం పెరగాలంటే గురు పౌర్ణమి రోజునే కాకుండా ప్రతి గురువారం శనగలు ఇలా గుచ్చుకొని బాబాకి మాల వేయటం వల్ల మనకి కొంచెం గురుబలం పెరుగుతుందని చెప్తారు. అందువల్ల ఈ కొమ్ము శనగల్ని గుచ్చుకొని మాలగా తయారు చేసుకోవాలంటే ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలన్నమాట. అలా నానబెట్టుకున్న వాటిని నేను ఇక్కడ పటానికి, విగ్రహాన్ని రెండిటికి 2 మాలలు గుచ్చుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఎన్ని శనగలు గుచ్చాలి అని ఏమీ లేదండి. కొంతమంది 21, 51, 108 అని గుచ్చుతారు. మన ఇష్టం అనమాట. మన ఫోటోకి, మన విగ్రహానికి సరిపడినన్ని గుచ్చుకున్నా సరిపోతుంది. మిగిలిన పండగల్లాగే ఈ పండగకు కూడా తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకొని మనం ఎక్కడ పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ ముగ్గు పెట్టుకోవాలి. లేకపోతే మన పూజా మందిరంలో అన్న పూజ చేసుకోవచ్చు. మనం పూజ చేయాల్సిన ప్లేస్లో తుడుచుకొని ముగ్గు పెట్టుకొని ఇలా పీటను ఏర్పరచుకొని పసుపు రంగు క్లాత్ని కానీ లేకపోతే ఏదైనా కొత్తది టవల్ కానీ ఏదైనా వేసుకొని బాబాగారి ఫోటోని ముందు ఏ పూజకైనా వినాయక పూజ చేసుకుంటాం కదండి. వినాయకుడిని ముందు పెట్టుకొని వినాయకుడికి పూజ అంతా చేసుకున్న తర్వాత బాబా పూజ చేయాలండి. ఇక్కడ నేను విఘ్నేశ్వర పూజ చేసుకున్న తర్వాత బాబాగారికి అభిషేకం చేసి ఆ తర్వాత పూజ చేయాలని అనుకున్నానండి. ఇంట్లో అభిషేకం చెయ్యాలి అనుకున్నాను కాబట్టి చేశానండి. వీలు లేని వాళ్ళు గుళ్ళోకి వెళ్ళి కూడా అభిషేకం చేసుకోవచ్చండి. ఇక్కడ బాబాగారి విగ్రహానికి పంచామృతాలతో కూడా అభిషేకం చేస్తారనమాట. నేను ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేసుకున్నానండి. ఇక్కడ మనము అభిషేకం చేయాలని ఏమీ లేదండి. బాబాగారికి పూజ మన ఇష్టం. అంటే మనకి భక్తి కావాలి కానీ ఎలా చేసుకున్నా బాబావారు స్వీకరిస్తారండి. బాబావారి పూజకి ఉపవాసాలు, నియమాలు ఏమీ ఉండవండి. ఉపవాసం చేయమని అసలు బాబా చెప్పరనమాట. ఎందుకంటే ఉపవాసం ఉంటే మనకి ఓపిక ఉండక మనము ధ్యాస సరిగ్గా పెట్టలేమని బాబా చెప్తారు. 9 గురువారాల వ్రతంలో కూడా ఉపవాసం గురించి స్పెషల్గా రాసి ఉంటుందండి. కాకపోతే నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిదనమాట. ఎలాగూ పూజ చేసుకున్నప్పుడు మనం నాన్ వెజ్ తినం కదండి. అలాగే ఈరోజు కూడా నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిదండి. ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత బాబావారిని అలంకరించుకొని బాబావారి విగ్రహానికి కూడా శనగల మాల వేసుకొని అప్పుడు అష్టోత్తరము, చాలీసా చదువుకున్నానండి. మనము ఈరోజు గురుబలం పెరగడానికి కూడా కొన్ని పనులు చేస్తే గురుబలం పెరుగుతుందని అనుకున్నాం కదండి. అందులో శనగలతో ఇలా మాలగుచ్చి బాబావారికి వేయడం, ఇంకోటి దునిలో నవధాన్యాలు వేయడం అనమాట. మనము నవధాన్యాలు వేయడం వల్ల మనలో ఏమన్నా గ్రహాలకు సంబంధించిన దోషాలుంటే పోతాయని చెప్తారు. అందువల్ల పూజ అయిన తర్వాతన్నా దగ్గరలో బాబావారి గుడి ఉంటే వెళ్ళి దునికి నమస్కారం చేసుకొని 11 ప్రదక్షిణాలు చేసి ఆవు నెయ్యి కానీ లేకపోతే కొబ్బరికాయ అండి, ఎండు కొబ్బరికాయ అంటే లోపల నీరు లేకుండా ఎండిన కొబ్బరికాయ వేస్తే మంచిదని అంటారు. నవధాన్యాలు వేస్తే మన దోషాలు తగ్గి గురుబలం పెరుగుతుందని చెప్తారు. వీలు కాని వాళ్ళు ఈరోజు కాకపోయినా ఏ గురువారం అయినా ఇలాగా
దునిలో కొబ్బరికాయ, నవధాన్యాలు, ఆవు నెయ్యి వేయొచ్చండి. దుని దర్శనం దుఃఖనాశనం అని అంటారు కదండి. అందుకే బాబా గుడికి వెళ్ళినప్పుడు దునిని కూడా దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదండి. ఈరోజు చాలామంది గురు చరిత్ర, సాయిబాబా సచ్చరిత్ర పారాయణ చేస్తారండి. అది వీలు కాకపోతే కొన్ని అధ్యాయాలు అనుకున్నా పారాయణ చేస్తారు. ఇంకొంతమంది ఈ రోజు నుండి సాయిబాబా సచ్చరిత్ర, గురు చరిత్ర పారాయణ చేయడం మొదలు పెడతారండి. బాబాని గురువుగానే కాదండి, ఒక అమ్మలాగా, మన తోబుట్టువులాగా, లేకపోతే ఒక ఫ్రెండ్ లాగా ఎలా భావిస్తే అలా బాబా మనతో ఉంటారనమాట. మీకు కష్ట సుఖాల్లోనూ, సుఖ సంతోషాల్లోనూ ఏ విషయంలోనన్నా తోడుగా ఉంటారు. మీకు ఎప్పుడైనా బాధ వేసి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి వచ్చిందనుకోండి, ఏమీ చేయాల్సిన పని లేదండి. బాబా ముందు కూర్చొని బాబాకి చెప్పుకుంటే సరిపోతుంది. ఆ సమస్య చాలా వరకు ఆయనే పరిష్కారం చేస్తారనమాట. మనకి కొన్నిసార్లు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు. అలాంటి సమస్యలు కూడా బాబా దగ్గరికి వెళ్ళి, ఇలా బాబా ఇదేం చేయాలి అని ఆయన ముందు చెప్తే చాలు, ఆ సమస్యకి పరిష్కారం ఇంచుమించు మన ఎదుట కనిపించేలా చేస్తారండి. మనం బాధలొచ్చినా బాబా ముందు కూర్చొని బాధపడతాం కదా! అప్పుడు బాబా మా బాధలన్నీ తొలగించు అని కాకుండా, ఈ బాధలన్నీ పూర్వజన్మలో మనం చేసిన వాటి వల్లే కదండి. కర్మానుసారే అని అందరికీ తెలుసు కదా! మన కర్మ ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం అన్నమాట. ఆ కర్మని అంటే ఆ బాధని తట్టుకునే ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించు బాబా అని దండం పెట్టుకుంటే సరిపోతుందండి. ఆయనే అన్నిటికీ శక్తిస్తారనమాట. క్రమేణా కర్మను తగ్గిస్తారనమాట. బాధల రూపానే కదండి మన కర్మ తగ్గుతుంది. సాయిబాబా పారాయణ చేసిన, గురుచరిత్ర పారాయణ చేసిన మనకి ఈ విషయాలన్నీ తెలుస్తాయి కదా! ఆ విధంగా మన బాధలన్నీ తట్టుకునే శక్తినివ్వు బాబా అని ఆయన పాదాలను పట్టుకొని అడిగితే మనకి ఆ బాధను తట్టుకునే శక్తినిస్తారండి. ఇక్కడ పౌర్ణమి రోజు ప్రసాదాలు ఇవే పెట్టాలని ఏమీ లేదండి. బాబాకి ఏది పెట్టినా భక్తితో మనస్ఫూర్తిగా చేసి పెడితే చాలు. ఏదీ పెట్టకపోయినా మనం మనం వండుకున్న అన్నం కూర పెట్టినా సరిపోతుందండి. బాబాకి కిచిడి అన్నా, చపాతీలన్నా, చివరికి వెన్న పెట్టినా చాలా ఇష్టం కదండీ. మీకు అందుబాటులో ఏదుంటే అది పెట్టి, కొబ్బరికాయ కొట్టుకున్నా, కొట్టుకోకపోయినా ఏదైనా మన ఇష్టమండి. బాబా దగ్గర భక్తండి. ఆడంబరాలు అసలు ఏమీ అవసరం లేదు. మనకున్నవి, మనకి అందుబాటులో ఉన్నవి మనం పెట్టగలిగినవి పెడితే చాలండి. ఆయనకి దాన ధర్మాలు చేయడం అంటే చాలా ఇష్టం కదండీ. మనకి ఉన్న స్తోమతను బట్టి మనం ఏమి దానం చేయగలమో అది దానం చేయడం చాలా మంచిదండి. అంతేకాకుండా ఆయనకి మూగజీవాలంటే కూడా చాలా ఇష్టం కదండీ. వాటికి కూడా ఏమన్నా తినిపిస్తే చాలా మంచిదండి. ఈ రోజనే కాకుండా ఎప్పుడైనా మనం ఎదుటాళ్ళ మంచిని కోరుకుంటూ, ఎదుటివాళ్ళు బాధపడకుండా చూస్తూ, అందరూ బావుండాలి, అందులో మనము ఉండాలి అని అనుకుంటే మనకెప్పుడూ మంచే జరుగుతుంది కదండీ. మనకు ఒకవేళ చెడు జరిగినా, ఆ చెడులో గూడా మంచి ఉంటుందండి. అది తర్వాత అర్థమవుతుందనమాట. మనకి అది ఎందుకు జరిగిందా అనని కొన్ని రోజుల తర్వాత దానికి అర్థం మనకు తెలుస్తుంది. ఇలా బాబావారికి అన్ని రకాలుగా పూజ చేసుకున్న తర్వాత హారతినిచ్చుకోవాలండి. బాబావారికి హారతులంటే చాలా ఇష్టం అని అందరికీ తెలుసు కదండీ. అందుకే మనకు హారతి పాడటం రాకపోయినా ఫోన్‌లో పెట్టుకోనన్నా హారతి వెలిగించి అది వింటూ మనము బాబావారికి నమస్కారం చేసుకోవచ్చండి. ఇక్కడ మీకొక విషయం చెప్పాలండి. ఇలాగే పూజ చేయాలి, ఇవే మంత్రాలు చదువుకోవాలి అని ఏమీ ఉండదండి. మన ఇష్టమైనట్టు మనకిష్టం వచ్చినవి, మనకిష్టమైన నైవేద్యాలు పెట్టుకొని బాబావారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోవచ్చండి. మనకేమీ చదవటం రాదు అని ఏం బాధపడాల్సిన అవసరం లేదండి. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అనుకుంటూ అయినా బాబావారికి పూజ చేసుకోవచ్చు. ఇదొక్కటే చాలండి. అంతేకాకుండా ఇంట్లో పూజ అంతా అయిన తర్వాత దగ్గరలో బాబావారి గుడి ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఈరోజు భజనలు, చాలీసా లేకపోతే గురుచరిత్ర లేతే సాయిబాబా సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఉంటారు కదా! మనము అందులో పాలు పంచుకోవచ్చు. అంటే మనము కూర్చొని అందరితో కలిసి పూజ చేసుకోవచ్చు. అదంతా అయిన తర్వాత ఈరోజు ప్రతి బాబావారి గుడిలో భోజనాలు పెడతారు కదండీ! మనము ఎళ్లి మనం చేయగలిగినంత సేవ చేసుకొని అక్కడ ఆ భోజనాన్ని ప్రసాదంగా స్వీకరించి ఇంటికి తిరిగి వచ్చినా సరిపోతుందండి. వీడియోస్ ఎలా ఉన్నాయండి? బావుంటే లైక్ చేయండి.
ఇప్పటి వరకు మా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.